హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఒక గ్రాండ్ టెస్ట్ 1 అయితే మనమైతే ప్రాక్టీస్ చేద్దామండి. ప్రతిరోజు కూడా ఈ ఒక 20 డేస్లో 20 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రీవియస్ వీడియోస్లో ఒక మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రాక్టీస్ ప్రీ టెస్ట్ సిరీస్ కావచ్చు మేమైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఒక టాపిక్ వైజ్ కూడా ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అలానే ప్రతిరోజు కూడా ఈ యొక్క 20 డేస్లో కూడా ఒక 20 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకైతే మీ ముందుకైతే తీసుకొని రావడానికి ఒక ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. రావణవధ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బట్టి కవి. అశోక చక్రవర్తి ధమ్మ సిద్ధాంతంలోని అతి ముఖ్య అంశం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శాంతగుణం. కింది అధికారుల్లో ఒకరికి అశోక చక్రవర్తితో సంబంధం లేదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతివిధులు. మౌర్యుల కాలంలో పన్ను ఎగవేసిన వారికి ఇచ్చే శిక్ష వీటిలో ఒకటి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అంగచ్ఛేదం. కథా సరిస్తానగరంను ఎవరు రచించారు? కథా సరిస్తాగరంను ఎవరు రచించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సోమదేవుడు. బౌద్ధ గ్రంథమైన మహావంశం కథనం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మెరియా క్షత్రియ శాఖకు చెందినవాడు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో పుష్యగుప్తుడు ఏ రాష్ట్ర పాలకుడు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌరాష్ట్రం. మౌర్యుల కాలంలో విద్యా కేంద్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తక్షశిల. మౌర్యుల కాలంలో వ్యవసాయ శాఖను ఏమని అనేవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, శీత శాఖ. అశోకుడు సింహాసనామధిష్ఠించిన తరువాత ఎన్నో సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 8 సంవత్సరాలు. మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించిన దానికి ముందు అశోకుడు ఏ ప్రాంతానికి రాజ్య ప్రతినిధిగా వ్యవహరించాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తక్షశిల. చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యం వాయువ్య దిశలో ఎక్కడ వరకు విస్తరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హిందూకుష్. మౌర్యుల కాలంలో సాధారణంగా వినియోగించే నాణెం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్షాపన. మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశంలో బలమైన రాజ్యం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శాతవాహనులు. రెండవ చంద్రగుప్తుడు ఎవరితో యుద్ధం చేశారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, శకుల.
తొలి భారత చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రగుప్త మౌర్యుడు. అశోకుని కళింగ జైత్రయాత్ర ఏ శిలాశాసనంలో జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 13. అశోకుని కాలంలో సౌరాష్ట్ర గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, తుపాస్. అశోకుని శిలాశాసనాలను మొదటిసారిగా అధ్యయనం చేసిన పండితుడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జేమ్స్ ప్రిన్సిప్. కౌశంబిలో అశోక స్తంభాన్ని అలహాబాద్కు తరలించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అక్బర్. చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడించాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సెల్యూకస్. క్రింది వారిలో ఎవరు బేస్ నగర్ వద్ద గరుడ స్తంభాన్ని స్థాపించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హెలియోడోరస్. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 15. కంటక శోధన దీనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, న్యాయ వ్యవస్థ. మొగస్తనీస్ తెలియజేసిన పెద్ద రాచబాటు ఏ ప్రాంతాన్ని కలిపేది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాటలీపుత్రం నుండి తక్షశిల వరకు. ఉత్తర భారతదేశంలో కరువు వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యునితో పాటు ఎవరు దక్షిణానికి వచ్చినట్లు తెలుస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, భద్రబాహుడు. చాణక్యుని బాల్యనామము? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విష్ణుగుప్త. అశోకుడు నిర్వహించిన మూడవ బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పాటలీపుత్రం. చంద్రగుప్త మౌర్యుని గురువు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చాణక్యుడు. సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్ రాసిన గ్రంథం పేరు ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండికా. సాంచి స్తూపం ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపగుప్తుడు. కౌటిల్యుని అర్థశాస్త్రం దేనికి సంబంధించినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పరిపాలనా విధానాలు మరియు సూత్రాలు. సింధు లోయ, గంగా, యమున మూడింటిపై తొలిసారి రాజ్యాధికారం సాధించినదెవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రగుప్త మౌర్య. క్రింది వారిలో దక్కను ప్రాంతాన్ని జయించిన మౌర్య రాజు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బిందుసారుడు. శుంగుల పరమత సహనాన్ని ప్రదర్శించే స్తూపం వీటిలో ఒకటి?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బార్హుత్ స్తూపం. చిట్ట చివరి మౌర్య చక్రవర్తి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బృహదధ్రుడు. వాసుదేవ మతానికి ప్రధాన కేంద్రం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మధుర. మౌర్యుల కాలంలో అక్షపాతలాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అకౌంటెంట్ జనరల్. కింది వారిలో ఒకరు అశోకుని భార్య కాదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీరజాక్షి. అశోకుడి శాసనాన్ని ఈ క్రింది వాటిలో దేనిలో పన్నుల వివరణ ప్రస్తావితమైంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రుమిండిమో శాసనం. మౌర్యులలో చివరి పాలకుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బృహద్రథుడు. సంప్రాతికి గల బిరుదు ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జైన అశోకుడు. అశోకుడు బరాబర గుహాలను అనగా సుధామ ఏ సన్యాసులకు దానం చేశాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అజీవక. కౌటిల్యునికి గల ఇతర పేర్లు ఏవి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు. మౌర్య సామ్రాజ్యమును స్థాపించినది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రగుప్త మౌర్యుడు. బిందుసారుని బిరుదు ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అమిత్ర గద. పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందిన వారిగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, శూద్ర. అశోకుడు మౌర్య సింహాసనం అధిష్ఠించుటలో అతనికి సహాయపడింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాధాగుప్తుడు. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం అనే వ్రతాన్ని పాటించి ఎక్కడ మరణించాడు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రావణ బెలగొల. భారతదేశంలో మొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యంను స్థాపించిన వారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌర్యులు. ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపగుప్తుడు. బౌద్ధ జైన గ్రంథాలు మౌర్యులను ఏ వంశాల వారిగా వర్ణించాయి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్షత్రియ. చంద్రగుప్త మౌర్యుని కాలంలో గుజరాత్లో సుదర్శన తటాకం తవ్వించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పుష్యగుప్త.
ప్రముఖ్యత కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 261. సుదర్శన తటాకం గురించి జునాగఢ్ శాసనంలో పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రతామనుడు. చంద్రగుప్త మౌర్యుని పాలనా కాలం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 321 నుంచి 298. మౌర్య సామ్రాజ్య స్థాపనకు చంద్రగుప్త మౌర్యునికి సహకరించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌటిల్యుడు. అశోకుని పాలనా కాలం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 269 నుంచి 232. భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అశోక ధర్మాన్ని. బిందుసారుని పాలనా కాలం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 298 నుంచి 273. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. మౌర్యుల ఆస్థానంలో మొగస్తనీస్ తర్వాత చేరినది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డెమియకోన్. మౌర్యుల వెండి నాణేలు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పన. ఏ గ్రంథం చంద్రగుప్తరాజు సింహాసనము అలంకరించినట్లు చెప్పింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవి చంద్రగుప్తం. చంద్రగుప్త మౌర్యుడు నందరాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా కలిగిన గ్రంథం ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాఖ దత్తుని ముద్రా రాక్షసం. మానవత్వ ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున ఖైదీలను విడుదల చేశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పట్టాభిషేకం రోజున. మౌర్య చంద్రగుప్తుడు అవసాన కాలమును ఈ ప్రదేశంలో గడిపెను. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రావణ బెల్గోళ. పతంజలి దీనిపై వ్యాఖ్యానము వ్రాసెను. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాణిని అష్టాధ్యాయి. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్తుడు ఇతని సహాయంను పొందాడు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌటిల్యుడు. సతీ ఆచారానికి సంబంధించిన తొలి ఆధారం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్లోని ఎరాన్ వద్ద గల క్రీస్తు శకం 510 నాటి శిలాశాసనం. అశోకుడు ఈతని కుమారుడు.
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బిందుసారుడు. అశోకుని దమ్మలోని కీలక సూత్రం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, శాంతి అహింస. క్రింది వాటిలో అశోకునిచే జారీ చేయబడిన శాసనం లేదా శిలా శాసనం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జునాగఢ్ శిలా శాసనం. ఆధునిక చరిత్రకారులు రాజదుస్తుల్లో ఉన్న సన్యాసి అని ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అశోకుడు. మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ నెలతో ప్రారంభింపబడుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జూలై. మౌర్యుల కాలం నాటి ప్రధాన ఓడరేవు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బరుగచ్చ. అజీవక శాఖ వారికి అశోకుడు ఏ గుహను దానం చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సుధామ. ఈ క్రింది వానిలో అశోకుడు నిర్మించిన పట్టణం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీనగర్. భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం అయిన జునాగఢ్ శాసనాన్ని వేయించిన శకరాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రుద్రతామనుడు. శకుల మొదటి రాజధాని ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జునాగఢ్ లేదా గిర్నార్. జునాగఢ్ శాసనంలో పేర్కొనబడిన తటాకం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సుదర్శన తటాకం. భారతదేశాన్ని ప్రశస్తమైన రత్న గర్భ అని వర్ణించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్లీనీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణేలు ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండో గ్రీకులు. పాండ్యుల చిహ్నం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, చేప. శకులలో మొట్టమొదటి వాడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మాపుజ్. బుద్ధ చరితంను రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అశ్వఘోషుడు. శకులలో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రుద్రతామనుడు. గాంధార శిల్పకళ ఎవరి కాలం నుండి ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండో గ్రీకులు. కాళిదాసు రచించిన మాళవికాగ్ని మిత్రంలో కథానాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అగ్నిమిత్రుడు. ఉజ్జయిని నుండి శకులను తరిమివేసి విక్రమాదిత్య విక్రమ శకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తుపూర్వం 58. నిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కుందలవనం అనగా జలంధర్, కాశ్మీర్. దేవపుత్ర, రెండవ అశోకుడు, సీజర్, చక్రవర్తి మొదలైనవి ఎవరి బిరుదులు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కనిష్కుడు. కనిష్కుడు శకయుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 78. ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డెమట్రియస్. స్ట్రాటిగో లేదా మెరిడార్చి అనే సైనిక గవర్నర్ షిప్ను ప్రవేశపెట్టేవారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండో గ్రీకులు. ఏ శుంగరాజు కాలంలో హెలియోడోరస్ అనే గ్రీకు రాయబారి శుంగరాజ్యాన్ని దర్శించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. భాగవతుడు. పార్థియస్లలో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోండా ఫెర్నస్. ధర్మసూత్రములు, అర్థశాస్త్రం మరియు కామసూత్రాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తిరుక్కరల్. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సివి ఆనంద్ బోస్. ఎన్పిఎస్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూరజ్ బాన్. నీతి ఆయోగ్లో 4వ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరవింద్ వీరమణి. ఓఎన్జీసీ కంపెనీకి కొత్త చైర్మన్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ్ కుమార్ సింగ్. కింది వారిలో ఎవరు నేపాల్లో జరగనున్న ఎన్నికల కోసం అంతర్జాతీయ పరిశీలకునిగా ఆహ్వానించబడ్డారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజీవ్ కుమార్. కింది వారిలో ఎవరు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టిజి సీతారాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవిఐసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వనీత్ కుమార్. భారత కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ్ గోయల్. కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్. అన్వర్ ఇబ్రహీం ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మలేషియా. భారత సైన్యం యొక్క మొదటి మహిళ స్కై డ్రైవర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాన్స్ నాయక్ మంజు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 3 డేటా సెంటర్ మార్కెట్లుగా కింది నగరాల్లో ఏది ఉద్భవించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్, చెన్నై,
న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్. హాస్వాంగ్ 17 లేదా మాన్స్టర్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర కొరియా. వాయువ్య అరేబియా సముద్రంలో జాయింట్ నేవల్ ఫోర్స్ నేతృత్వంలోని సీస్వార్డ్ 2 ఆపరేషన్లో కింది వాటిలో ఏ ఐఎన్ఎస్ పాల్గొంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఐఎన్ఎస్ త్రికాండ్. వార్తల్లో కనిపించే మందుల్లో ఆర్టెమిసినిస్ ఏ వ్యాధికి వ్యతిరేకంగా ఉంటుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మలేరియా. దేశంలో ఏనుగు డెత్ ఆడిట్ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కింది వాటిలో ఏ రాష్ట్రం అంతరించింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2022 సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ప్రకటించింది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, హోమర్. సైన్స్కు విశిష్ట సేవలు అందించినందుకు బ్రిటన్కు చెందిన రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, వెంకీ రామకృష్ణన్. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ 47వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో కింది వారిలో ఎవరు గోల్డ్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎన్టీపీసీ. మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, సౌదీ అరేబియా. ప్రపంచంలో మిల్లెట్ల ఉత్పత్తి 41%లో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, భారతదేశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ యాక్సిలరేటర్ ఫండ్ ఐఆర్ఏఎఫ్ను ఏ సంస్థ ప్రకటించింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్కు $4.5 బిలియన్ల రుణాన్ని అందించడానికి కింది వాటిలో ఏది అంగీకరించింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. సంస్కృతి, వన్యప్రాణులు మరియు ఆరోగ్య రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, కంబోడియా. నీరజ్ చోప్రా ఏ దేశానికి ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా మారారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, స్విట్జర్లాండ్. స్లోవేనియా మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, నటాసా పిర్క్ ముసార్. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, గౌరవ్ ద్వివేది. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అరవింద్ వీరమణి. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియా. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ముంబై. పురుషుల సింగిల్స్ పారిస్ మాస్టర్స్ 2022 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హోల్గర్ రూన్. T20 ఇంటర్నేషనల్స్లో 4000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విరాట్ కోహ్లీ. 2 ఏళ్ల పాటు ఐసీసీ అధ్యక్షుడిగా ఎవరు మళ్ళీ ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రెగ్ బార్గిల్. నవంబర్ 2022లో ITTF టేబుల్ టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్లో మొదటి 5 స్థానాల్లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మిక్స్డ్ డబుల్స్ జోడీ ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనికా బాత్రా అండ్ సత్యన్ జ్ఞానశేఖరన్. దక్షిణ కొరియాలోని డేగులో జరిగిన ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి దక్షిణ కొరియాకు చెందిన యున్ యంగ్ చోను ఓడించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మెహులి ఘోష్. మస్కట్ల ఫిట్ ఇండియా స్కూల్ వీక్ తుఫానీను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పివి సింధు. యూకే వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతం ఏ సంవత్సరంలో కబడ్డీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2025. 2024 అండర్-19 పురుషుల T20 ప్రపంచ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీలంక. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్.